Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోబోతున్నాం. ఆ సిరీస్లో ఈరోజు ఇంపార్టెంట్ లాంగ్స్ కోసం చూసుకోబోతున్నాం. అండ్ అలాగే షార్ట్స్, వెరీ షార్ట్స్ కూడా మన ఛానల్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. ఎకనామిక్సే కాదు, మిగతా ఒక సబ్జెక్ట్ సంబంధించి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలాగే మన ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటారో ఖచ్చితంగా ఇన్స్టాలో RS Vibes 9 అని ఉంటుంది, ఫాలో చేయండి. ఎందుకంటే మన వీడియోస్ మీ దాకా ఏదో ఒక రూపంలో వస్తాయి కాబట్టి. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ యొక్క PDF కావాలంటే దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఖచ్చితంగా క్లిక్ చేసి వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్తే కనుక, సో ఫస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ కోసం మాట్లాడుకుంటే లా ఆఫ్ DMU చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాలి క్వశ్చన్. సో DMU చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది మంది. సో ఇక్కడ ఏదైతే ఆర్డర్లో ఇచ్చానో అదే ఆర్డర్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది, కింద ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. మీ ప్రిపరేషన్కి అది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. DMU తర్వాత అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. సో ఈ క్వశ్చన్ సెకండ్ వీడియో కింద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. సో మీరు మెయిన్గా టేబులర్ ఫామ్ని, గ్రాఫ్ని కరెక్ట్గా వేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది. ఎకనామిక్స్లో చాలామంది డౌట్ ఏంటంటే ఓన్గా రాయొచ్చా రాయకూడదా అని డౌట్. ఖచ్చితంగా ఓన్గా రాయొచ్చు, కానీ ఎకనామిక్స్ టర్మినాలజీని వాడుతూ మీరు రాయాలి. టేబులర్ ఫామ్ ఉండొచ్చు, గ్రాఫ్ ఉండొచ్చు, ప్రాపర్గా రిప్రజెంటేషన్ చేస్తూ మధ్యలో కొన్ని ఈజీగా ఉన్న పాయింట్స్ పర్ఫెక్ట్గా చదువుకుని మిగతావి కావాలంటే ఎకనామిక్స్ టర్మినాలజీని వాడుతూ మీరు ఓన్గా రాసుకోండి, ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి. సో DMU అండ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీన్షన్ థియరీ చాలా ఇంపార్టెంట్. ఓకే, కీన్షన్ థియరీ చూసుకోండి. సో కీన్షన్ థియరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ రాయాలి అండ్ ఆ తర్వాత దాని యొక్క మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది వీడియో, ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే, సో వాట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ కాంపిటీషన్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటి, అండ్ ఇలిస్ట్రేట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో చూసుకోండి, చాలా మందికి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది, క్లిక్ చేసి చూడండి. మీ ప్రిపరేషన్కి అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆర్డర్గా ఇదే ఆర్డర్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా చూడండి. అండ్ ఇన్స్టా లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క PDF కావాలంటే అది కూడా కింద ప్రొవైడ్ చేసాం. ఆ PDFను కూడా మీరు అందుబాటులో ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి వాచ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైతే మన వీడియోస్ యొక్క నెసెసిటీ ఉందో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేస్తే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.